మా ములకాలలో వెలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ సాధువులు నాగ సాధువులు వాళ్ళు వచ్చిర్రు. గంగా గోదావరి నా హారతి కోసం అని వచ్చిర్రు. ఇక్కడ ఏదో శక్తి ఉన్నదని చెప్పారు. చెప్పంగానే మా అయ్యగారులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూద్దామని ఈ ప్లేస్ అతనికి చెప్పారు. పర్మిషన్ తీసుకొని తవ్వడం స్టార్ట్ చేసిర్రు. 3 ఫీట్ల లోతులోనే అమ్మవారు బయటకు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. జై భవానీ, జై జై భవానీ. ముల్కల గ్రామంలో అమ్మవారు వెలవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ముల్కల జనానికి ముల్కల అమ్మవారి దగ్గరికి ఇంత భక్తజనం రావడం చాలా సంతోషకరము. ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మేము ముల్కల గ్రామ ప్రజలం కోరుకుంటున్నాము. మహిళలు పెద్ద మొత్తంలో బోనాలు ఎత్తుకొని రావడం చాలా విశిష్టకరం. ఇది అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మా ముల్కల జనం కోరుకుంటున్నాము. జై భవానీ, జై జై భవానీ. నా పేరు నిఖితా యాదవ్. మాది ముల్కల గ్రామం. ఇక్కడ మొన్న రీసెంట్గా సాధువులు వచ్చారు గంగా స్నానానికి, హారతికి. సో ఏంటి అంటే సాధువులు రాగా ఏదో అమ్మవారు అడ్డు శక్తిలాగా రావడం వల్ల ఆపడం జరిగిందంట. సో వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది అని దేవుడు ఉన్నారు అని చెప్పారు, దుర్గామాత. సో ఇక అలా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశాక సో ఇక్కడ అమ్మవారు వెళ్ళడం జరిగింది. సో ఈరోజు అందరూ హ్యాపీగా ఉండాలని అందరూ బోనాలు చేసుకుంటున్నారు. నా పేరు సరిత. మేము మంచిర్యాల దగ్గర సీసీ నుండి వచ్చాము. ఇక్కడ మా దగ్గరలో ఇట్లా షార్ట్లో చూసి మేము వచ్చామండి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రోజు అమావాస్య ప్లస్ శుక్రవారం అండి. చాలామంది వచ్చారు. మేము కూడా నిన్న ఆ రోజు తెలిసినప్పటి నుండి వద్దాం అనుకొని ఈరోజు కుదిరిందండి. అమ్మవారి కృపా కటాక్షాలు మా యందు ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చెన్నూరు గ్రామం నుండి వచ్చినాము, మంచిర్యాల డిస్టిక్. ఈ ములకల్ల అనే గ్రామంలో స్వయంభూ సింహవాహిని అమ్మవారు వెలిసింది. ఆ కార్యక్రమం కోసం మేము సేవకు వచ్చినాము. మాది చెన్నూరు ట్రస్ట్, మాది సేవ చిన్నజీయర్ వారి శాసనాలతో మాది ఐడీలతో మేము ఈ సేవ చేస్తున్నాము. తిరుపతి వెళ్తున్నాము. అన్ని సేవలకు ఎక్కడ సేవ ఉన్నా మేము పోయి మా గ్రూప్ మొత్తం సేవ చేసుకుంటున్నాము. ద్వారకా తిరుమల, శ్రీశైలము, ధర్మపురి, కొండగట్టు, భద్రాచలము, వరంగల్, భద్రకాళి టెంపుల్, తిరుపతి సేవ, ఇవన్నీ మేము మా ట్రస్ట్ నుంచి సేవకు వెళ్తున్నాము. మేము సేవ చేసుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారు వెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చినాము. ఎల్లుండి సండే రోజు కూడా ఇక్కడ చండీ హోమం ఉన్నది. ఆ రోజు కూడా సేవ ఉంటుంది. ఎవరైనా సేవకు రావాలనుకుంటే రావచ్చు. నా పేరు రుక్మిణి. ఇది ముల్కల గ్రామం. మొన్న దేవత వెలిసింది ఇక్కడ ముల్కల కాడ. భూమిలో దేవత ఉందని సాధువులు చెప్పిన వాళ్ళే దేవతను తీసిండ్రు. ఈరోజు బోనాలు సమర్పించుతాండ్రు. అందరూ ఊరు వాళ్ళు వస్తాండ్రు. ఊళ్ళో అందరు కలిసి దేవతకు బోనం సమర్పించడానికి వచ్చినాం. మేము మా కుటుంబంతో సహా వచ్చిన, మా పిల్లలు, నేను, నా కొడుకులు, కోడాన్లు, మనవరాలతో సహా వచ్చిన. గోదావరి తానానికి పోదాము చూపెట్టమన్నారు. స్వామి తీసుకొని వచ్చే వరకు ఇక్కడ పోషమ్మ గుళ్ళే దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నది, దుర్గాదేవి అమ్మవారు ఉన్నది. ఈ దేవుణ్ణి తీస్తే బాగుంటుంది, మీకు ఊరుకు అంత మంచి జరుగుతుంది. ఆ మంచి ఎప్పుడైనా జరుగుతుంది. విజయవాడ కనకదుర్గమ్మకున్న పవర్ ఉంటుంది ఈ అమ్మవారికి అని చెప్పారు. చెప్పిన వాళ్ళే మా అయ్యగారు అందరిని పిలిచి దండం పెట్టి ఆయనతో అందరిని పిలుచుకున్నాడు. మహిళా సంఘాలను, జెంట్స్ను, మగవాళ్ళని అందరిని పిలుచుకొని మొత్తం మీద ఈ దేవుణ్ణి తీయాలంటే డాక్టర్ పెట్టి తీయాలి అని మొత్తం మీద తీపిచ్చిండు. ఎప్పుడైనా మా ఊరికి ఎన్నడుసుందో మేము ఆశించుతున్నాం. మాకు దేవుడు లేదు, ఇక్కడ దేవుని గుడి లేదు. గుడి లేకుంటే మంచిర్యాల పోయి మొక్కేస్తున్నాం. ఎందుకు మాకు గుడి కావాలి, ఎట్లన్నా చేసి కావాలని ఇప్పటికి సంవత్సరం నుంచే మేము దండలాడుతున్నాము. ఆ తల్లి మాకు తనలాడినందుక మా ఊరు మంచి చేయాలని మంచిగా వెలిసినందుకు మంచిగా గోదావరికి తీసిన వాళ్ళే గోదావరి నీళ్ళు తెచ్చిర్రు, అమ్మవారిని కడిగిర్రు, అన్నీ చేసి ఆమె ఊదిచ్చి మళ్ళీ ఒక గద్దె కట్టించి ఆ గద్దె వీన పెట్టిపిచ్చి అందరం కొబ్బరికాయలు కొట్టినాము, గంగ నీళ్ళు తెచ్చినాము, 5 బిందెల నీళ్ళు తెచ్చి అమ్మవారికి అన్నీ అభిషేకం చేసినాం. భగవంతుని దయాలన మళ్ళీ తెల్లారొచ్చినాం.
అందరూ మళ్ళీ ఎక్కడెక్కడి జనం ఎక్కడి నుంచి రావన్నో అక్కడికి విలేకరులు చేరిండ్రు. అమ్మవారు రప్పించుకుంటుంది. ఒక కోటొక్క జనం వచ్చిర్రు, ఇంకా కూడా వచ్చేది ఉంది. అంత మంచి జరగాలి, మా ఊరుకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి, వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి జరగాలి. మేము అమ్మవారిని కోరుకున్నాం కాబట్టి ఆ కోరుకున్న కోరికలు మాకు నిలవేరుతున్నాయి. జై విజయదుర్గ. మా దగ్గర దుర్గామాత వెలిసింది. ఎంతో సంతోషంగా మా ఊరు నుండి బోనాల జాతర చేస్తున్నారు. అందులో సందర్భంగా మేము బోనం తీసుకొని రావడం జరిగింది. నా పేరు ధర్మవరం బ్రహ్మయ్య, మంచిర్యాల స్వర్ణకార జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ ములకల్ల గ్రామంలో అమ్మవారు స్వయంభురు వెలిసింది కాబట్టి, గోదావరి తీరంలో వెలిసింది కాబట్టి ఇక్కడ అమ్మవారికి మతాధిపతులు పీఠాధిపతులు గుర్తించి ఈ స్థలంలో అమ్మవారు ఉన్నదని చెప్పిన తర్వాత మేము తవ్వితే అదే స్థలంలో అమ్మవారు వెలిసింది. దానికి ములకల ప్రజలు, ములకల ప్రజానీకములు ఎంతో పూర్వజన సుకృతముగా భావించి దీనిని వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఏ జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యమో కానీ వారికి ఈ ములకలో అమ్మవారు వెలిసింది. ఈ అమ్మవారు విజయదుర్గ అని నామకరణం చేసినారు. ఈ విజయదుర్గ అమ్మవారు ప్రతి ఒక్క భక్తునికి విజయం చేకూర్చాలని, వారి కుటుంబాలను అష్ట ఐశ్వర్యాలతో సకల సౌఖ్యాలతో భక్తులను ఉంచాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. ప్రతి భక్తునికి అమ్మవారి పైన భక్తితో పూజించి ఈ క్రమశిక్షణతో ఉండి అమ్మవారిని పూజించాలని మేము ఈ ములకల్ల ప్రజానీకానికి కోరుచున్నాము. అమ్మవారి దయాదాక్షిణాలు ప్రతి ఒక్క భక్తుని పైన ఉండాలని మేము కోరుకుంటున్నాం. ములకల్లలో ఊరిలో భవానీదేవి వెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లవేళలా మా ఊరిని మంచిగా అందరినీ కాపాడాలి. ఇంతకింతకు మేము అందరం మంచిగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. నిత్యం పూజలు అందుకోవాలా తల్లి, పెద్ద గుడి కావాలి. విజయవాడ దుర్గాదేవిలో ఎంతైతే అమ్మవారు మంచిగా పూజలు అందుకున్నదో ఇక్కడ కూడా మా అమ్మవారి పూజలు అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు మంచి జరగాలి. జై భవానీ, జై భవానీ. ములకల గ్రామంలో స్వయంగా వెలిసిన అమ్మవారికి ముక్కోటి దేవతల సాక్షిగా మేమందరం భావిస్తున్నాం. దుర్గామాత శక్తులంటే అందరికీ తెలియదు. సామాన్యంగా అందరికీ తెలిసేలా అమ్మవారు మా ఊర్లో ప్రతిష్టాపన జరిగింది. అందుకోసమే ఎక్కడెక్కడ జనమంతా అమ్మవారి కోసం వస్తారు. ఇంకా రావాలి, మా ములకల గ్రామం ఇంకా అభివృద్ధి కావాలి. మహిళా మనులందరూ అమ్మవారికి పూజ అన్నీ చేయాలి. ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. పురం మండలము మాది ములకల్ల గ్రామంలో దుర్గామాత మాకు ఇక్కడ ఒక ల్యాండ్లో దొరికింది. మాకు సంతోషం, మాకు కూడా సంతోషం చేయాలి. ఈ దేవుడు దుర్గామాత అందరికి సంతోషం ఉండాలి, మాకు సంతోషం ఉండాలి. జనాభాలు బాగా వస్తారు. దుర్గామాతకు జై దుర్గామాత. దుర్గా భవానీ మాత అమ్మకి జై. ఎందుకంటే ఇక్కడ మాది ములకాలని. నా పేరు హేమసుధ. నేను చాలా ఇక్కడ నుంచి భక్తి అనే మార్గంలో నడుచుకుంటూ ఒక పవిత్రమైన ఊరుగా మాది పేరుగాంచడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ ఊరిలో వెలిసినందుకు అమ్మవారు ఎక్కడానికి కొందరు ప్రచారం చేస్తున్నా కూడా అమ్మవారును మా యొక్క దివ్య దృష్టితో కానీ చూసినా కానీ, లేకపోతే ప్రజలందరికీ ఇక్కడ ఉన్న భక్తులకు ఊరున పేరున వారందరికీ భక్తులు దర్శనం చేసుకోవాలని, కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లిగా అందరికీ దర్శనమిస్తుంది. చేసుకోవడానికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి న్యూస్లో చూసినాం. ఇక్కడ చుట్టుపక్కల దగ్గర ఏరియాలనే కదా, అందరు అంటే విని మాది లక్షపేట దగ్గర ఇటుకాల. మేము ఇందారం నుండి వచ్చినాం. మా గ్రామంలో ఈ విషయం తెలిసింది కాబట్టి ఇక్కడ చూడడానికి వచ్చినాం. ములకల్ల గ్రామంలో స్వయంభు విజయదుర్గ దేవత వెలవడం అనేది ఇది ములకల్ల గ్రామవాసులైన మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ దుర్గా అంటే దుఃఖాన్ని హరించేదని అర్థం. దుర్గామాత ఇక్కడ వెలిసి ఇక్కడ దర్శించుకునే జనాలకైనా ఊరి గ్రామస్తులకైనా మంచి చేకూరేలా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.